చంద్రగిరి బస్టాండ్ను అన్ని ఆధునిక సౌకర్యాలతో వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి పట్టణంలో, చంద్రగిరి మండలంలో ఈరోజు మనకి బస్టాండ్ లేదు. ఈరోజు ఎంతో మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ హబ్ గా మన నియోజకవర్గంలో ఈ చంద్రగిరి మండలం ఉంది. ఇక్కడ ఈ బస్టాండ్ చూస్తే శిథిలావస్థకు చేరి ఎటువంటి సదుపాయాలు లేకుండా పందులు పనుకునే పరిస్థితి మన చంద్రగిరి బస్టాండ్ దాపరించి ఉంది. ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారు 900 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పుట్టి పెరిగిన ఊరికి బస్టాండ్ గతి లేదయ్యా. మా చంద్రగిరి నియోజకవర్గానికి, మా మండలానికి ఇక్కడ ఇది ఒక హబ్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా, యాత్రికులకు హబ్ గా ఉంది. అన్ని సదుపాయాలతో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక అత్యాధునిక బస్టాండ్ నిర్మించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటూ విన్నవించుకుంటున్నాం. ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఇసుక దోచుకోవడం, భూములు దోచుకోవడమే పనిగా ఉంది తప్ప ప్రజలకి ఎటువంటి అభివృద్ధి చేసే పనిలో ఈ ఎమ్మెల్యే లేడని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ